అందరికీ ప్రైజ్ ద లార్డ్. నీ సమస్యలు బండవలే గట్టిగా ఉన్నా, నీ వేరులు బహువేరుగా పారితే, అనగా వాక్యములు ఎంత అంటుకట్టబడతావో అంత బలము పొందుకుంటావు. వేర్లు బలముగా ఉంటే కొండలాంటి బండలాంటి సమస్యను పెకలింపగలవు. నీ సమస్యను బట్టి ఏడుస్తూ భయపడుతూ ఉన్నావు అంటే కారణం నీలో వాక్యం అనే వేర్లు బలహీనంగా ఉన్నాయి. అందుకే నీ ఆకులు రాలిపోయినట్లుగా నీవేమో ఫలములు ఇవ్వలేని దానిగా ఉన్నావేమో. దేవుని వాక్యం కంఠస్థం చేయి, నీ వేర్లు బలముగా ఉంటాయి, నీవు చిగిరించి ఫలిస్తావు. ఉదాహరణకు ఖర్జూరపు మొక్కను తీసుకున్నప్పుడు అది ఎడారిలో నీరు లేకుండా ఉంటుంది. అయినా దాని వేర్లకు నీరు దొరికేంత వరకు భూమి క్రిందకు దాని వేర్లు వెళతాయి. అంత దృఢంగా దాని వేర్లు విస్తరించడం వలన అది భయంకరమైన ఎండ, ఇసుక తుఫానులకు తట్టుకుని శ్రేష్టమైన ఫలాలను ఇస్తుంది. మనము కూడా మన వేర్లను ఖర్జూర వృక్షం వలె వాక్యములో లోతుగా ధ్యానిస్తే ఎటువంటి తుఫానులు, ఎటువంటి శ్రమలు, ఎన్ని ఆపదలు, ఎన్ని అవరోధాలు మన మీదకి వచ్చినా ధైర్యంగా నిలబడగలం. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో ఫలింపచేయునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.